12 మిమ్మల్ని బాగా రెట్టి దర్శనం వచ్చారా. మన హరిబాబు వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ఇంట్రడక్షన్ చెప్పాను, కొంతమంది రాలేదు. దాని ఇంట్రడక్షన్ చెప్పేసి మీకు పాఠాల్లోకి వెళ్ళిపోతాను. పాఠాలు చెప్పే బోధకుల గురించి విశ్వాసులు అనుకునే మాటలు చెప్పమంటారా? గుర్తుందా? రెవరెండ్ వెల్డింగ్ అండి. ఒకటేసారి వింటున్నావా? పాఠాలు చెప్పే బోధకుల గురించి వింటున్న విశ్వాసులు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే, మొదటిది రెవరెండ్ వెల్డింగ్. ఏంటి? రెవరెండ్ కొడసలు వింటున్నావా? రెవరెండ్ వెల్డింగ్. వెల్డింగ్ అంటే ఈయన ఇక్కడో మొక్కను తీసుకెళ్ళి అక్కడో మొక్కను తీసుకెళ్ళి అంటెత్తాడండి, అంతే. తప్పితే దాంట్లో ఏముండదు. కనీసం ఐరన్ షాప్ వాడు ఐరన్తో కానీ ఐరన్ని స్టీల్తో కానీ అంటిస్తాడండి. ఈయన డైరెక్ట్గా ఐరన్ని తీసుకెళ్ళి చెక్క అంటిస్తాడండి. అతికిద్దా? అతకదండి, అతకదు. రెవరెండ్ వెల్డింగ్. ఇంకో ఆయనకి ఇచ్చిన పేరు ఏంటంటే రెవరెండ్ రబ్బర్. ఈయన ప్రసంగం ఎలా ఉంటుందంటే గంటల తరబడి చెప్తూనే ఉంటాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత వదిలేస్తే ఆ ఫస్ట్ చెప్పిన మొక్క ఉంటుంది చూసారా, అక్కడికి వచ్చేస్తుంది. చెప్పింది ఏంటంటే ఒక మొక్కే చెప్పాడు, కాకపోతే దాన్ని 2 గంటల సేపు సాగదీశాడు. ఇది రెవరెండ్ రబ్బర్. రెండోది రెవరెండ్ జంపింగ్. ఆదాము దగ్గర ప్రారంభిస్తాడు, దుక్కుండు 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 ప్రకటన గ్రంథంలోకి వెళ్తాడు. ఏమి చెప్పాడో తెలియదు, ఏం చెప్తున్నాడో తెలియదు, ఎందుకు చెప్పాడో కూడా తెలియదు. అయిపోయింది పాఠం. అక్కడి నుంచి అక్కడి నుంచి ఆయన మనసులోకి ఏది గుర్తొస్తుంది అంటే, పాఠం చెప్పాలి అంటే కనీసం వారం రోజులు కష్టం ఉండాలి. ఆ వారం రోజులు మన పాఠం మన మైండ్లో ఉండాలి, మన మైండ్లో మన ఆలోచనలు తిరుగుతూ ఉండాలి. కష్టపడాలి, నేర్చుకోవాలి, పేపర్ మీద రాసుకోవాలి, ఇక్కడకు తెచ్చుకోవాలి, ఇంటి దగ్గర చదువుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ తప్పులు లేకుండా చెప్పాలి. ఇది పాఠం చెప్పే విధానం. అబ్బే నాకు ఏం అవసరం లేదండి, బైబిల్ అవసరం లేదు, పేపర్ మొక్క అవసరం లేదు, దేవుడే నన్ను చక్కగా నడిపించేస్తాడని చెప్పేస్తున్నారు ప్రసంగాలు. అందుకని ఈ మాటలు వచ్చినాయి. ఏ మాటలు? రెవరెండ్ వెల్డింగ్, రెవరెండ్ జంపింగ్, రెవరెండ్ రబ్బర్, రెవరెండ్ వామిటింగ్ అంటండి. వామిటింగ్ అంటే ఈ వారం రోజులు అసలు ఏం కష్టపడ్డావు, ఎవరింటికో వెళ్ళాడు, టీవీలో ఏదో వాక్యం అవుతుంది, ఒక మొక్క నోట్లో వేసుకున్నాడు, ఇంట్లో ఫోన్లో చూస్తే ఒక మొక్క వేసుకున్నాడు, రోడ్డు మీదకి వెళ్తే దేవుని అక్కడ సంబంధించి ఇంటి మీద ఏదో వాక్యం కనపడుతుంది, ఒక మొక్క నోట్లో వేసుకున్నాడు, వచ్చిన చర్చిలో అవన్నీ కక్కేశాడు. ఏమర్థమైతే? సత్యవాక్యాన్ని అలా చెప్పాలి, సరిగా విభజించి చెప్తేనే కూర్చున్న వాళ్ళకి అర్థమైంది. రెవరెండ్ కాపీయింగ్. కాపీయింగ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు నేనే ఉన్నానండి యూట్యూబ్లో విజయప్రసాద్ రెడ్డి గారి మెసేజ్ విని చెప్తున్నాను అనుకుందాం. అది క్రితం వారంలో మీ అందరి ఫోన్లోకి నేను గ్రూప్లో పెట్టినప్పుడు వచ్చేసింది, లేదంటే మీరు అందరు సబ్స్క్రైబర్లు కూడా మీకు కూడా వచ్చేసింది, మీరు ఆల్రెడీ వినేశారు. నేను అదే పాటని పెద్ద సీరియస్గా చేతులు కదుపుకుంటూ మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్ ఇస్తూ చెప్తున్నా. కూర్చున్న మీరు ఏమనుకుంటారు చెప్పండి? నేను రాత్రి వినేసి అనవసరంగా చర్చకొచ్చాను రా బాబు. రెవరెండ్ కాపీయింగ్. అదే పాఠాన్ని మన వర్షన్లో గ్రేట్గా చెప్పొచ్చు, తెలుసా? పాఠాన్ని ఆయన ముందు చెప్పిందాన్ని మధ్యలో పెట్టి, మధ్యలో చెప్పిందాన్ని చివరి పెట్టి కాదు, మనకున్న జ్ఞానాన్ని జోడించి అంతకు మించి చెప్పామనుకోండి, కూర్చున్న వాళ్ళు ఏమంటారు, అమ్మో ఆయన కన్నా ఈయన, ఇది కాపీయింగ్ కాదు. ఓకేనా? కొంతమందికి రెవరెండ్ యూట్యూబ్ అని, రెవరెండ్ ఫేస్బుక్ అని, రెవరెండ్ ఇన్స్టాగ్రామ్ అని, కొంతమందికి రెవరెండ్ రన్నింగ్ అంటండి. స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. తప్పితే ఈ రెఫరెన్స్ తీసే లోపల ఆయన 2-3 రెఫరెన్స్లోకి వెళ్ళిపోతాడు. స్పీడ్ కామెంట్లో ఫాస్ట్గా ఉంటుంది, మీకు తెలిసలేదు అసలు ఎంత స్పీడ్గా చెప్తాడంటే పాఠం. ఇక ట్రైన్ వెళ్ళి ఇంకా రై 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 కూర్చున్నాడు, ఎన్నాడో అర్థమైందో లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఉప్పు చేపలు అనుకుంటూ మా సందులో తిరిగాడు బండోడు. మా ఇంటిలో నుంచి మొదటి గదిలోకి వచ్చేటప్పటికి మా ఇంటి కుమ్మలోకి వచ్చాడు, 2వ గదిలోకి వచ్చాడు, మలుపు తిరిగిపోయాడు. నాకు ఉప్పు చేపలు కావాలి, ఏం చేయాలి? ఆడ హనుమాన్ కూడా పరిగెత్తాలి, ఆడ తిరిగి బాజీ కూడా తిరిగి వచ్చేస్తాడు. ఇది రెవరెండ్ రన్నింగ్. వీటి వల్ల ఉపయోగం లేదండి, ఉందంటారా? లేదు. చెప్పిన పాఠాన్ని చక్కగా మెటీరియల్ కూర్చున్న విశ్వాసులకు ఇస్తే
ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా చదువుకుని నేర్చుకుంటారు అవునండి. అలా మనం మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. వాక్యం చెప్పడానికి ఏం చేయాలండి? కష్టపడాలి, టైంని వెచ్చించాలి, నోట్స్ రాసుకోవాలి, సిద్ధపాటు ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. మనం నేర్చుకునే పాఠాన్ని వాళ్ళకి చెప్పేటప్పుడు లోకం ఎలా ఉంది, దీన్ని ఎలా పిల్లలకి చెప్తే అర్థమైద్ది అనేది కూడా మనం ఆలోచించాలి. పాఠం ద్వారా మనం నలగాలి. మన బుర్రలో అది వారం రోజులు తిరగాలి. తిరిగిన తర్వాత ఏం చేయాలి? జాగ్రత్తగా విభజించి చెప్పాలి. విభజన లేకుండా నేను ఇప్పుడు చెప్పిన 3 పాఠాలు ఉన్నాయి సార్. ఫస్ట్ చెప్పినవి దాన్ని మొక్క అక్కడ మొక్క ఇక్కడ మొక్క అలా కలిపి చెప్తున్నాను అనుకోండి, ఏం చెప్పారు ఏం అర్థం లేదు, మీరే ఇంటికి వెళ్ళి అనుకుంటారు. నేను దేని దానికి విడదీస్తాను కాబట్టి మీకు ఈజీగా అర్థం. సత్యవాక్యాన్ని ఎలా చెప్పాలండి? రెవరెండ్ వెల్డింగ్ లాగా కాదు, రెవరెండ్ జంపింగ్ లాగా కాదు, రెవరెండ్ రన్నింగ్ లాగా కాదు, రెవరెండ్ వామిటింగ్ లాగా కాకుండా సరిగా విభజించి చెప్పాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అలా ఎన్ని మాటలు చెప్పినా సరిపోద్దంటే ఎదుటి వానికి బోధ కలిగినట్లు 4 మాటలు చెప్పినా చాలు. ఓకేనండి. పాఠం ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా అనే దాంట్లో ఈరోజు ఒక భాగం నేర్చుకుందాం. వాక్యం చెప్పడానికి చెప్పేవారికి ఉండవలసిన అర్హత ఏంటి? కూర్చుని వినేవాళ్ళకి ఉండవలసిన అర్హత ఏంటి? చెప్పేవాళ్ళకి అర్హత ఉంటే సరిపోద్ది, కానీ కూర్చుని మాకెందుకండి అంటారా? ఇద్దరికి ఉండాలి. చాలామంది ఏమంటారంటే చెప్పేవాళ్ళకి ఉంటే సరిపోద్ది అర్హత, కూర్చొని మాకెందుకు అనుకుంటారు. ఇద్దరికి ఉన్నప్పుడే అది సక్సెస్ అయింది. సరే, కొన్ని మాటలు బయట వినే మాటలు ఏంటంటే, ఈ మాటలు మీరు వినే ఉంటారు. మా చర్చిలో 5,000 మంది ఉంటారండి, మా చర్చిలో 5,000 మంది ఉంటారండి, 10,000 మంది ఉంటారండి, మా చర్చి 5 స్టేర్ల బిల్డింగ్ అండి, 5 అంతస్తుల బిల్డింగ్ అండి, మీకు తెలుసండి మా చర్చిలో ఏసీ ఉంది, మా చర్చి మొత్తం పాలరాయి, మా చర్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు, ఉదయం 8 నుంచి మొదలైతే సాయంకాలం 8 వరకు జరిగిద్దండి. ఇలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరి గురించి? చర్చి గురించి. ఒకటి జనాభా గురించి చెప్తారు, 2 అంతస్తుల గురించి చెప్తారు, 3వది పాలరాయి ఉందా ఏముందని చెప్తారు, తర్వాత ఏసీయా నాన్ ఏసీయా అని చెప్తారు. ఇవన్నీ మీరు వినే మాటలే. మరి మనం వినవలసిన మాటలేంటి? చర్చి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం వినవలసిన మాటలేంటి? మా చర్చిలో మంచి జ్ఞానం చెప్తారు, మీకు తెలుసా? నేను ప్రారంభం నుంచి నేను నీకు మాట చెప్పిన, ఇక్కడికన్నా ఇంకెక్కడైనా మీకు బాగా నేర్పిస్తే తెల్లారి మానేసి వెళ్ళిపోండి, అసలు రావద్దు మా చర్చికి, గ్యారంటీ నేను ఇస్తా. ఇంతకన్నా తప్పులేదండి అలా వెళ్ళిపోవటం. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను, నాకన్నా బాగా చెప్తున్నారు ఎవరు. ఇప్పుడు ఆ వాక్యం కోసం నా మీద నమ్మకం ఇక్కడికి వచ్చి నరకానికి వెళ్ళిపోకూడదు, అంతేనా? ఎక్కడ వాక్యం బాగా చెప్తే అక్కడికి వెళ్ళి నేర్చుకుని బైబిలే చెప్తుంది మనకి. అవునంటారు కాదంటారు? మనకు కావాల్సింది ఏంటి? వాక్యం. అప్పుడు మనం వినవలసిన మాటలు ఏంటంటే, మా చర్చిలో మంచి జ్ఞానం నేర్పిస్తారు, తర్వాత ఇక్కడ చెప్పే జ్ఞానం ఎక్కడ చెప్పరు. కొత్తగా మా చర్చిలో పరీక్షలు పెడతారు. ఏ చర్చిలో కూడా పరీక్షలు అనేవి వాటికి తలకాయ ఎవరు పెట్టుకోరండి. పరీక్షలు అనే తలకాయ అసలు ఎవ్వరూ పెట్టుకోరు, ప్రశాంతంగా గడుపుతారు. వారానికి ఒక పాఠం చక్కగా చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతుంది. వాళ్ళు విశ్వాసులు కూడా ఈ వారం విన్నా వచ్చే వారానికి మర్చిపోతాం కదా, మళ్ళీ ఒక వారం వింటాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ వారం వింటాం, మర్చిపోతాం. ఇక అంతే, మీరు మర్చిపోతూ ఉంటారు, నేను ఒకటి చెప్తూ ఉంటాను, అలా వెళ్ళిపోద్ది కాలం. మా చర్చిలో జ్ఞానం ఉంది, మా చర్చిలో చెప్పే జ్ఞానం ఎక్కడ చెప్పరు. మా చర్చిలో పరీక్షలు పెడతారు, ప్లస్ సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. విశ్వాస గృహానికి చేరిన వారికి 5,000 రూపాయలు ప్రతి నెల ధన సహాయం కూడా చేస్తామండి. అదేవిధంగా పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి కూడా 5,000, 3,000, 2,000, 10,000 రూపాయలు, 6 నెలలకు 10,000, 6 నెలలకు 10,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ రేకుల షెడ్ అండి మా చర్చి, పైన కొబ్బరాకులే ఉన్నాయి, కానీ మంచి జ్ఞానం నేర్పిస్తారు. మా చర్చిలో ఏసీ లేదు, మా చర్చిలో ఏసీ లేదు, కానీ ప్రశాంతంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. ప్రశాంతంగా బ్రతకడం కావాలి, చర్చిలో ఏసీ కావాలి మీకు. ప్రశాంతంగా పరిస్థితులకు తగ్గట్టుగా మనం మారితే ప్రశాంతత, లేదు పరిస్థితుల్లో మార్చేద్దామని కూర్చుంటే ఉండదు. చర్చిలో ఏసీ ఉండాలా, ప్రశాంతంగా ఎలా బ్రతకాలో నేర్పించాలా, ఎలా బ్రతకాలో నేర్పించాలి. మరి మన చర్చిలో పాలరాళ్ళు లేవు, కానీ మొత్తం మట్టి ఇసుక, ఆ పరస తీస్తే కనపడుతుంది దాని బాగోతం ఏంటో.
తడికాలతో లోనకొత్తి ఎర్ర బురదంటేస్తుంది. మన చర్చిలో పాలరాళ్ళు లేవు, కానీ ఎదురు దెబ్బలు తగలకుండా ఎలా బ్రతకాలో నేర్పిస్తాం. మీకు అర్థమైందా? చర్చిలో ఏసీ లేదు, కానీ ప్రశాంతంగా ఎలా జీవించాలో నేర్పిస్తాం. పాలరాళ్ళు లేవు, కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగలకుండా ఎలా బ్రతకాలో నేర్పిస్తాం. మా చర్చి రోజంతా ఉండదండి. కరెక్ట్గా 3 గంటలు, గంటన్నర సాంగ్స్, గంటన్నర మెసేజ్లు మాత్రమే. వారానికి సరిపడా ఆత్మీయాహారం ఫుల్గా పెట్టేసి పంపించేస్తారు. చాలా లేదు అంటే 2 ఆదివారాలకు ఒకసారి నైట్ మళ్ళీ పెట్టి ఆత్మీయాహారాన్ని మళ్ళీ ఎక్కిస్తామండి. మా చర్చిలో మాత్రమే వాక్యాన్ని నేర్పిస్తారు. అన్ని చర్చిలో వాక్యాన్ని చెప్తారు, బోధిస్తారు, కానీ మన చర్చిలో మాత్రమే వాక్యాన్ని నేర్పిస్తారు. ఈ 2 వారాలు మనవాళ్ళు గట్టిగా బతిలాడిన వచ్చే వారం చెప్తాలే, నువ్వు చెప్పే అంటారు. ఎందుకో తెలుసా? ఎగ్జామ్ ఉంది. అది వాళ్ళ తప్పు కాదు, ఎగ్జామ్ రాయటం తప్పు కాదు. అందుకని మే నెలలో నేను ఎక్కువగా రాసుకుని ఉంచుకుంటా పాఠాలు. వాక్యాన్ని నేర్చుకుంటారు. మరి మన చర్చిలో 5 స్టేర్ల బిల్డింగ్ లేదు, కానీ దేవుని కోసం ఉన్నతంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తాం. దేవుని కోసం ఉన్నతంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తామండి. అవునండి. క్రిస్మస్ రోజున చిన్నపిల్లలకి వందల రూపాయలతో గిఫ్ట్లు ఇచ్చే ఏకైక సంఘం మందేనండి. అవునంటారా కాదంటారా? క్రిస్మస్ క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు సేవా కార్యక్రమాలు చేసే ఏకైక సంఘం మందేనండి. మరి మన చర్చిలో పరలోకానికి ఎలా వెళ్ళాలో నేర్పిస్తారు. మీకు ఎవరికైనా బుక్ కావాలంటే ఉందండి. ఇది సుమారు 2000 లక్ష ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. 19లో అనుకుంటా బుక్ రాశాను. 26 పాఠాలు ఉంటాయి. హెడ్డింగ్ ఏంటంటే పరలోకానికి వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీ. మా చర్చిలో మనోదుఖానికి ప్రపంచమంతా కూడా ముందు లేదని వదిలేసింది, మనోదుఖానికి ముందు ఉంది అని 22 భాగాలకు బుక్ రాశాను నేను. మనోదుఖానికి కారణాలు, నివారణ ఉపాయాలు, 100% గ్యారంటీ. తర్వాత పాపం అనే వైరస్ గురించి మా చర్చిలో నేర్పిస్తారు. దానికి వ్యాక్సిన్ కూడా నేర్పిస్తారు. మా చర్చిలో అసలు పాపం జోలికి పోకూడదని ప్రతి ఆదివారం నేర్పిస్తారు అండి. నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. యేసుక్రీస్తు ఏకైక మార్గం అని నేర్పిస్తారు. తర్వాత నేర్పించబోతున్న పాఠం ఏంటంటే క్రీస్తు యేసునందు ఉండడం అంటే అసలు ఏంటి. అలా ఉంటేనే మనకి ఏ శిక్షా విధి కూడా ఉండదు. మా చర్చిలో చిన్నపిల్లలకి 20 సంవత్సరాల టైం టేబుల్తో కోర్సును స్టార్ట్ చేసి నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఏ చర్చిలో కూడా దొరకవు, వినపడవు కూడా. మన చర్చిలో చెప్పే పాఠాలు, చిన్నపిల్లలు చెప్పే పాఠాలు 10-15 సంవత్సరాల చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే మాకేం తెలియదు అంటారు. మాకు ఏమీ. మరి ఎందుకు వెళ్తున్నారంటే వినడానికి మాత్రమే వెళ్తున్నారు, కానీ నేర్చుకోవడానికి వెళ్ళట్లేదు. అవునంటారా కాదంటారా? కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే పాలరాలు కాదు మనకు కావాల్సింది, ఎదురు దెబ్బలు తగలకుండా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఏసీ కాదు కావాల్సింది, ప్రశాంతమైన జీవితం కావాలి. 5 స్టేర్ల బిల్డింగ్ కాదు కావాల్సింది, దేవుని కోసం ఉన్నతంగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. అవునండి. మిగిలిన చర్చిలో ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే మిగిలిన చర్చిలో జ్ఞానం శూన్యం. మనం మీకు ఒక పాఠం చెప్పాను, శరీరం మనస్సు. ఏది మన శత్రువు? శరీరమా మనస్సా? మనస్సు. ఇప్పుడు శరీరం శత్రువు అనేవాడికి జ్ఞానం ఉన్నట్టు లేనట్ట? శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం అని ఎవరు రాశారు పాట? ఇది విజయప్రసాద్ రెడ్డి ఎప్పుడో రాశాడు. శరీరం నీ శత్రువు అని వాళ్ళు రాశారు. ఇప్పటికీ దాన్ని పాడుతూనే ఉన్నారు. చాలా బాధేస్తా పాట వింటూ ఉంటే. కాకిని పంపించాడు, అది తిరిగి రాలేదు అనగానే మండిపోద్ది నాకు. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆర్సీఎం చర్చి వాళ్ళు ఉదయం 5 గంటల ప్రార్థన చేస్తుంటారు. బూతు ప్రార్థన అంటాను నేను దాన్ని. ఏమని? నీ రాజ్యం వచ్చును గాక. ఇక్కడ మీరు అందరు ఎక్కడ ఉన్నారంటే రాజ్యంలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ వాళ్ళ చర్చిలో ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? వచ్చును గాక అంటున్నారు. ఏమైనా అర్థం ఉందండి? అసలు యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట. అందుకే జ్ఞానం శూన్యం. మన చర్చిలో వాక్యం చదివి విని చెప్పమండి ఏం చేస్తామంటే
దాని ప్రకారం ముందు ప్రవర్తించి సాధ్యాసాధ్యాలన్నీ ఆలోచించి నేర్పిస్తామండి. అవునా కదా? ఏదో ఒకటి చెప్పేస్తే కుదిరిద్దా? మరి మన చర్చిలో వాక్యం చెప్పడానికి అర్హత ఏంటండి? ఎంబీడీహెచ్ చేయాలి, పిహెచ్డి చేయాలి, ఇలాంటి అర్హతలు ఏమీ కూడా లేవు. బైబిల్ చెప్పడానికి ఉన్న అర్హత ఏంటంటే చెప్పగలరా? మరి ఎంబీడీహెచ్ కాదు, పిహెచ్డి కాదు, ట్రైనింగ్లు ఏమీ కాదు, మరి బైబిల్ చెప్పడానికి ఏదైనా అర్హత? మనం చెప్పుకునే పాఠం ఏంటంటే చెప్పేవారికి ఉండవలసిన అర్హతలు ఏంటి, వినేవాళ్ళకి ఉండవలసిన అర్హతలు ఏంటి, రెండు కలిపి వచ్చేస్తూ ఉంటే విడికి పెడితేస్తూ వస్తుంటాయి. వాక్యం చెప్పడానికి అర్హత ఏంటి చెప్పండి? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి అర్హత ఏంటి? అది ఇది వాక్యం చెప్పడానికి ఉండవలసిన అర్హత ఏంటంటే, నేను ఒక పాఠాన్ని చెప్తాను. ఏంటంటే మోహపు చూపు చూడకూడదని పాఠాన్ని చెప్పాలని అనుకున్నా. సోమవారానికి రేపు ఇవాళ ఆదివారం కదా, ఇవాళ సాయంకాలం అనుకుని ఈ పాఠం చెప్పాలని సాయంకాలం పాఠం రాసేసుకున్నా. ఈ వారం రోజులు ఏం చేయాలి? నేను ఆ మోహపు చూపు చూడకుండా ఉండగలను లేదో ట్రై చేయాలి. శనివారం వరకు ట్రై చేసా, ఫెయిల్ అయ్యాను. చెప్పకూడదు ఆ పాఠం. నువ్వు ఉండలేనప్పుడు వాళ్ళకేంటి ఉపయోగం? మళ్ళీ వారం ట్రై చేయి. ఉన్నావు, ఓకే. మీ అందరూ ఎప్పటి నుంచి మోహపు చూపు చూడకూడదని గట్టిగా బల్లగుద్ది చెప్పగలవు. ఎందుకని? ఒక విశ్వాసం వేసి నువ్వు ఉండగలవా అని అడుగుతాడు. నేను 2 వారాల నుంచి ట్రై చేస్తున్నాను, ఉన్నాను, ఉండగలను అని చెప్తాను. అలా లేకుండా మనం చెప్పేసాం అనుకోండి, వాడు కూడా ఏమంటాడంటే చూడన్నాడు, ఎవడున్నాడు, ఆయన చూస్తాడు, ఏదో చెప్తాడు కానీ అంటాడు. అంటారు కదండి. వాక్యం చెప్పడానికి అర్హత ఏంటి? పాటించి ప్రకటించండి, చక్కగా ప్రపంచం మారుతుంది. వాక్యం చెప్పడానికి ఇది అర్హత. మత్తయి సువార్త 5:28 మీకు తెలుసు. మోహపు చూపు నేరం, దానికి శిక్ష నరహం. మరి అదే పాఠం మనం చెప్పాలంటే, ఎందుకంటే యేసుక్రీస్తుకు ఉన్న బిరుదు ఏంటంటే వాక్య ప్రకారం ప్రవర్తించిన ఏకైక వాక్యోపదేశకుడు అంటండి. ఏంటి? వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రకటించిన ఏకైక వాక్యోపదేశకుడు. వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రకటించిన ఏకైక వాక్యోపదేశకుడు. ఇప్పుడు చిన్న మీటింగ్ పెట్టాలనుకున్నాను నేను. ఏంటండి? 5 లక్షల ఎస్టిమేషన్. ఎన్ని లక్షలు? 5 లక్షలు. సింపుల్గా అయిపోదు కదండి మీటింగ్ అంటే. మరి ఓకేనా? సైలెంట్గా భోజనాల దగ్గర చదివింపులు పెట్టా. అర్థమవుతుంది మీకు? మీటింగ్ పెట్టించాను. మధ్యాహ్నం మా మనవరాలు పుట్టినరోజు అని వాక్యం చెప్పించాను. సైడ్న కానుకలని చదివింపులు పెట్టించాను. చదివింపులు రాసేవాళ్ళు చదివింపులు రాస్తున్నారు, వాక్యం వినేవాళ్ళు వాక్యం వింటున్నారు, భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తున్నారు, భోజనం చేసేవాళ్ళు భోజనం చేసినట్టు చదివింపులు చదివించేసి వెళ్ళిపోతున్నారు. ఏమన్నా అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? మరి ఇది వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా చెప్పండి. అసలు 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 వాక్యం ఏంటి? అసలు అసలు న్యాయం అంటారా, అన్యాయం అంటారా? దానికి దీనికి సంబంధం ఉందండి? ఉపయోగం అంటారా ఏదన్నా? అక్కడికి కోట్ వేసుకున్న బోధకుడు వచ్చి వాక్యం చెప్పాడు. ఆయన వద్దని చెప్పడం, వీళ్ళు వద్దని చెప్పడం. వచ్చిన విశ్వాసం ఏమనుకుంటారంటే తీసుకొస్తే ఈయన్ని తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేయాలి. ఏం పోయింది? భోజనాల డబ్బుల్లో సగం చదివింపుల్లో వచ్చేస్తాయి కదా, ఆయన చేశాడు కదా, నేను చేస్తాను, ఏం చేస్తాను, ఏం చేశాను కదా, ఆయన చేస్తాను. అదొక కల్చర్ అయిపోద్ది. అదొక అలవాటు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుతో పుకారు, అపవాదితో షికారు. ఇప్పుడు దేవుని కార్యక్రమం అవుతుంది, దేవుని కార్యక్రమం అవదండి. అక్కడ కూర్చున్నవాడు చూసినవాడు కూడా ఏమి నేర్చుకుంటాడంటే అదే నేర్చుకుంటాడు. నేను మాట చెప్తాను, కన్నా పిల్లలకి పేరు పెట్టుకోలేని దీన స్థితిలో ఉన్నారండి తల్లిదండ్రులు. ఎవరో కోటేసుకున్న ఆయన వచ్చి పేరు పెట్టాలి. పేరు పెట్టుకోలేమండి. వర్షములో మూతీసేస్తే ఏమవుతుంది? వర్షం అవుతుంది. ఏం లేదు, వర్షము మూతీసేసేయండి, వర్ష. సాత్వికము మూతీసేసేయండి, సాత్విక. అబ్బాయి అయితే సాత్విక్, అమ్మాయి అయితే సాత్విక. లేఖనము మూతీసేసేయండి, అదిగో లేఖనం. సత్యము మూతీసేసేయండి, అదిగో సత్యం. ఎక్కడి నుంచో రాళ్ళ పేర్లు ఇవన్నీ. నిత్యము, మా చెల్లెల పిల్ల పేరు నిత్యము. నిత్యములో మూతీసేసేయండి, నిత్య. సత్య, నిత్య, లేఖన, సాత్విక, సాత్విక్, వర్ష. కాదండి. భార్య భర్తలు ఏమనుకుంటారంటే కాదు, ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించుకోవాలి.
అలా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఊరెళ్ళి బాప్తీసం తీసుకోవాలి. ఇవన్నీ ఏంటి చెప్పండి, అసలు జ్ఞానం ఉన్నట్టు జ్ఞానం లేనట్ట. ఒక్కసారి ఆలోచించండి. మన చర్చిలో పుట్టినరోజులు నేను అసలు ఒప్పుకోను, కానీ తల్లిదండ్రులు మా సంతోషం కోసం మేము చేసుకుంటే మీకేంటని కొని దాని పేరు మీద కాసేపు వాక్యం చెప్పిన వదిలేస్తుంటే నన్ను కట్ చేయమని ఫస్ట్లో అడిగేవాళ్ళు. నేను కట్ చేశాను అనుకుందాం, ఏం జరిగింది చెప్పండి? నా పుట్టినరోజు అయిపోయింది. కానీ ఇంట్లో తల్లి ఉంటాడు, తండ్రి ఉంటుంది, మా అమ్మ ఉంటుంది, తాత ఉంటుంది. కృష్ణ వాళ్ళ పుట్టినరోజు పిల్లవాడిని పుట్టినరోజు కృష్ణ వాళ్ళు నాన్న వచ్చి కట్ చేశారు. సరే ఇక్కడ ఉంది మన చేశారు, సర్వేశ్వరంగా చేశారు. మనమే చేసుకోవాలండి, ఇది ఎవరికో మనం ఏదో చేసుకుంటాం. ఇది అలవాటే సచ్చిని శవాన్ని తీయాలన్నా అయ్యగారు రావాల్సిన పరిస్థితికి వచ్చింది. సచ్చిని శవం దగ్గర కూడా మీటింగ్ ఏర్పాటు చేసేస్తున్నారు. బైబిల్లో ఎక్కడన్నా ఉందండి? సచ్చిన వెంటనే తీసుకెళ్ళి పాతి పెట్టరమ్మన్నాడు ఎవరు? పేతురు గారు అని యేసుక్రీస్తు అని ఎవరైనా అక్కడ వాక్యం చెప్పమని చెప్పలా. ఏంటంటే ఓ చోట జరిగితే ఇక అది చూసుకొచ్చి ఇక్కడ కాపీ, అది చూసుకొచ్చి ఇక్కడ కాపీ. చెప్పేవాళ్ళకి ఉండవలసిన అర్హతలు ఏంటి చెప్పండి. ఇప్పుడు జయమమ్మల ఇంటి దగ్గర గృహప్రవేశ శంకుస్థాపన ఇంటికి సర్వేశ్వర బాబు గారు నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాం. మీ ఇద్దరు రాళ్ళేలా సూరయ్య గారితో సత్యనారాయణ గారికి ఇద్దరితో రాళ్ళు వేయించాం. తర్వాత వచ్చిన వాళ్ళు తెప్పించాం. తర్వాత నాగలక్ష్మి కావ్య వస్తే వాళ్ళతో తెప్పించాం. మా అమ్మగారు నువ్వే వేయాలంటే ఇక్కడ ఏమవుతుందంటే మనమే ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని అలవాటు చేస్తున్నాం. మనకేదో ఉన్నట్టు మనం దేవుడు ఆయన చెప్తే అన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటే అందరికి దేవుడు బిడ్డలే, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు అంటారు. ప్రతి చర్చిలో అయిపోయిన తర్వాత చిన్న కవర్లో ప్రత్యేక కానుకను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థన చేయించుకుని వెళ్తుంటారు. మామూలుగా అందరూ వేసే కానుకలు వేరు, మళ్ళీ ప్రత్యేక కానుక వేరు, ప్రత్యేక ప్రార్థన వేరు. అంటే అయ్యగారు చెప్తేనే అయ్యగారు చేస్తేనే దేవుడు వింటాడా అంటే మనం పనికిమాలిన వాళ్ళమండి. ఎవరు చేసినా గుర్తుంచుకోండి, మీ గురించి మీరు చేస్తే విన్నంతగా దేవుడు ఎవరు చెప్తే వింటావు. వింటాడు కానీ చాలా తక్కువ వింటాడు. మీరు మోకరించి చక్కగా ప్రార్థన చేసుకోండి, చక్కగా దేవుడే మీకు కార్యాన్ని చేస్తాడండి. అన్నం ఎవరు ముట్టించాలి? అయ్యగారే ముట్టించాలి. ఇవాళ ఆయన బిజీ అయిపోతున్నాడు. అన్నం ముట్టింపులు ఈయన వాక్యం లేదు. అన్నం ముట్టించడానికి 4 వాక్యాలు తీసుకుంటున్నాడు, అవి చెప్తున్నాడు. మరి దానికి సంబంధించి 4 చెప్తున్నాడు, అవి చెప్తున్నాడు. ఏంటండి వాళ్ళు మీ ఇంటి దగ్గర ఫంక్షన్ గృహప్రవేశం అంటే ఆ 4 మంది నేర్చుకుంటున్నాడు. గృహప్రవేశానికి సంబంధించి 4 చెప్తున్నాడు. దానికి అయిపోయింది. వాక్యం కూడా ఏమైందంటే గృహప్రవేశానికి ఆ గృహప్రవేశానికి సంబంధించే చెప్పాలి, ఇంకేం చెప్పకూడదు. ఇక అలా అలవాటు అయిపోయింది వాక్యం. గృహప్రవేశానికి ఒకసారి నేర్చుకున్నాను సర్వేశ్వర బాబు గారు, మళ్ళీ 2వ సారి నేర్చుకోవాలా? ఈజీగా చెప్పచ్చు. 3వ సారి పుస్తకం కూడా అక్కర్లా, 4వ సారి బైబిల్ కూడా అక్కర్లా. మైండ్లోకి వెళ్ళిపోద్ది కదా. ఆ చెప్పిందాన్ని ఇక అయిపోయింది. వాక్యం నేర్పించే వారికి ఉండవలసిన అర్హత. బైబిల్లో భక్తుల గురించి మనం మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు. మాట్లాడమండి. ఫలానా బైబిల్లో భక్తుడు తల్లిదండ్రులకు బాగా సేవ చేశాడని, దేవుని పని బాగా చేశాడని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అంతేనా? ఆ కాలంలో మనం లేవు. కానీ ఈ కాలంలో మనం ఏ పాపము చేయకుండా బ్రతికాడని యేసుక్రీస్తు గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. అప్పుడు ఆయన బ్రతికాడు. బైబిల్లో భక్తులు చక్కగా బ్రతికారు కాబట్టి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. మనం కూడా చక్కగా పెద్ద మీటింగ్ పెడితే మన గురించి రాబోయే తరాల్లో చెప్పుకుంటారా? మనం బాగా బ్రతికితే రాబోయే తరాల్లో చెప్పుకుంటారా? 100 కోట్లు పెట్టి మీటింగ్ పెడితే చెప్పుకోరంటారా? 2 రోజుల్లో మర్చిపోతారండి. యేసుక్రీస్తు చక్కగా బ్రతికాడు కాబట్టి బ్రతికి చనిపోయిన తర్వాత కూడా ఆయన జీవితం మనకి ఈ రోజు కూడా సువార్త. బ్రతికే సువార్త. మరియా బ్రతికే సువార్త. పౌలు గారు బ్రతికే, మారిన తర్వాత బ్రతికే సువార్త. దావీదు గారు పాపం చేశాడు, మనము పాపం చేస్తాం, క్షమించమని అడిగితే పోయింది. అక్కడి నుంచి మన బ్రతికే సువార్త. దావీదు గారు తర్వాత బ్రతికే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు. రూతు బ్రతికే సువార్త. మనం బ్రతుకుతూ ఆ బ్రతుకు సంబంధించిన మాటల్ని మనం ఇక్కడ బోధించగలిగితే వినేవాళ్ళు కూడా తొందరగా మారే అవకాశం ఉంటుంది. మన బ్రతుకు మనం చనిపోయిన తర్వాత కూడా సువార్తగా ఉంటుంది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 4 సువార్త సంబంధించిన పుస్తకాలు ఎలా ఉన్నాయో మనం బాగా బ్రతికితే మన బ్రతికే మన భవిష్యత్తులో సువార్త కాదంటారా? అవునంటారా? చర్చిలో ఏసీ పెట్టించానండి నేను.
ఓకేనా. నేను ఉన్నంతకాలం ఏసీ పెట్టించారు. నా బతుకు చాలా దరిద్రంగా ఉంది. చచ్చిపోయిన తర్వాత ఏసీ గురించి చెప్పుకోరు, నా బ్రతుకు గురించి చెప్పుకోరు. మీరు ఆ పెద్ద దరిద్రుడు అండి అని నా బతుకు వదిలేస్తారు, నా పెట్టించిన ఏసీని కూడా వదిలేస్తారు. అదే నేను చక్కగా రేకుల షెడ్డే ఉందండి, మన వాళ్ళ స్థలం ఇస్తే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. కానీ దానికోసం దేవుడు ఎందుకు ఆపాడో అందుకనే ప్లాన్ బి, ప్లాన్ సి ఇంకో నెల చూస్తాను, చక్కగా నీటి కట్టేసి రంగులు వేసేసుకుంటాను. ప్లాన్ డి, నాపరాలు కూడా వేసేద్దాం ఉంటుంది కోటేశ్వరి. అటు కొంచెం పెంచి ఇటు కొంచెం పెంచేస్తే 70-80 మంది పెడతారు, అవుతూ ఉంటుంది. లేదు మొండిగా నేను వాళ్ళ స్థలం ఇస్తేనే నేను చర్చి పెడతాను ఇక్కడ, నీ రేకుల షెడ్ కూడా లేకుండా కూర్చున్నాను అనుకోండి, అయిద్దా? ప్లాన్ ఏ వేసుకోవాలి, తర్వాత బి వేసుకోవాలి. పరిస్థితులు తగ్గట్టుగా మనం మారిపోవాలి, పరిస్థితులు మారు. ఇప్పుడు చెప్పండి, ప్రసాదాలు అమ్మగారండి ప్రతిరోజు ఇక్కడి నుంచి వాళ్ళ అత్తగారింటికి నడుచుకుంటూ టిఫిన్ తీసుకెళ్ళి పెట్టి తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుంది. మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి సాయంకాలం భోజనం కూడా తీసుకెళ్ళి అత్తగారు రమ్మనొచ్చుగా. అదిగో అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్రసాదాలు అమ్మగారిని ఏం చూస్తున్నారు? జీవితాన్ని చూస్తున్నారు. ఆవిడ క్రీస్తుని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మింది అనుకోండి చక్కగా స్వర్గానికి వస్తుంది, నమ్మలేదు అనుకోండి ఆవిడ మరణించిన తర్వాత కూడా ఆవిడ జీవితం గురించి మనం అందరం చెప్పుకోమా? ఇప్పుడు కృష్ణమాయాలు ఆవిడ ఉంది ఇక్కడ, వాళ్ళు కూడా అత్తగారిని మామగారిని వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి ఎవరికి ఏసీ లేదు, కానీ వాళ్ళ మామగారికి కొంచెం ఒంట్లో బాగోనప్పుడు ఒక రూమ్ని ఏసీ చేసేసి ఏసీ తీసుకొచ్చి బిగిస్తారు ఆయనకి మాత్రమే. నేను ఈ విషయం చాలా మందికి చెప్పాను. వాళ్ళు క్రైస్తవులు కాదు, క్రైస్తవులు కాకపోయినా అంత జాగ్రత్తగా అంటే మన బ్రతుకు బాగుంటే మనం నిలబడి 4 మాటలు చెప్పినా చెప్పకపోయినా మన బ్రతుకే సువార్త. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు కూడా ఇలా వాక్యాన్ని ప్రకటించాలి. ఇలా వాక్యం ప్రకటించడమే వాక్యం చెప్పేవారికి ఉండవలసిన అర్హత. నేను జీవిస్తానని ఇక్కడ నిలబడి చెప్పనవద్దు. ఇదే బ్రతుకే, బ్రతుకు కంపల్సరీ. ఇలా చూసుకుంటే మీరు లోకంలో చాలామంది క్రీస్తుని నమ్మని వాళ్ళు, దేవుని ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆనాటి కాలంలో దేవుడే ఉన్నారు, రెకాబీయులు. మీరు బైబిల్ యాప్లో సెర్చ్ చేస్తారు, రెకాబీయులు. ఇజ్రాయేలీల కన్నా రెకాబీయులు ఆ తండ్రి మాటకి చాలా విలువిచ్చారంట. వీళ్ళందరూ తీసుకొచ్చేసి ఇజ్రాయేలీలు తీసుకొచ్చి మద్యం పోసి తాగమంటే మా తండ్రి మమ్మల్ని మద్యం తాగొద్దు అన్నాడు, మేము మద్యం ముట్టమన్నారు. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, అన్యులైన వాళ్ళు వాళ్ళ తండ్రి మాటకి అంత లోబడి ఉన్నారు, నేను నిజ తండ్రినైనా నా మాటకి మీరు లోబడి ఉండలేదు, కనీసం అన్యులు చూసైనా నేర్చుకోండి అని చెప్పాడు. అలా ఇప్పుడు ఈరోజు కూడా మనం అన్యులు చూసి నేర్చుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎన్టీఆర్ బొమ్మ దగ్గర తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చక్కగా చూడాలని మీటింగ్ పెట్టించారు. ఎవరు కదా, మా అన్నయ్య పెట్టించాడు. వాళ్ళ అమ్మకి నాన్నకి శాలువా కప్పేశారు. ఓకే, తెల్లారి నుంచి అమ్మ నాన్న ఒంటరిగానే వండుకుని తిన్నారు. అత్తగారు చనిపోయేవారు, వాళ్ళ అమ్మ చనిపోయేవారు. వండి పెట్టలేరా? మరి మీటింగ్ పెట్టేశారు, 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి మీటింగ్ జనాలకే. ఒకసారి ఆలోచించండి, ఆవిడ చనిపోయిన తర్వాత తండ్రిని ఒక్కడు చూసుకోలేరా? ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురు 3 నెలలు చూసుకుందాం, ఒక్కొక్క నెల చూస్తున్నారు. మరి మీటింగ్ ఏమైపోయింది చెప్పండి? మనం చేసే పనికి జీవించే జీవితానికి సంబంధమే ఉండట్లేదు. ఇప్పుడు నేనున్నాను, మా అమ్మ మా నాన్న ఉన్నారు, నా దగ్గరే ఉంటారు. ఒకనొక సందర్భంలో పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నువ్వు వేరే మేము వేరే అంటారు. అలాగే మా తమ్ముడిని వేరే పెట్టారు, నన్ను వేరే పెట్టారు. ఫస్ట్ రోజు ఏమంటారని అడిగింది మా ఆవిడ కొడేసారు. నేను మా అమ్మ దగ్గర తింటానే అని చెప్పాను. నువ్వు మీ అమ్మ దగ్గర తింటే నేను మీ అమ్మ దగ్గరే తింటా ఉంది. మా లేఖనం కూడా నేను మా అమ్మ దగ్గరే తింటాను. మా అమ్మ నీకొండే మాకుండా నీ దాకే మా దాకా అన్నాం. అలాగే వెళ్ళిపోతుంది జీవితం. అర్థమవుతుందా? ఇప్పుడు మన జీవితాన్ని ఏం చేసుకుంటారంటే భవిష్యత్తులో ఆ చెప్పుకోవడమే మనకి సువార్త. ఇంకా ముందుకు వెళ్తే మీరు చెప్పండి, ఇప్పుడు మీటింగ్ ఉపయోగం ఉందంటారా, జీవితానికి ఉపయోగం ఉందంటారండి? జీవితాన్ని మనం చచ్చిపోయిన తర్వాత కూడా సువార్తగా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా మన జీవితం సువార్తగా చెప్పుకుంటారండి. కృష్ణ ఉన్నాడు, చచ్చికొచ్చే కృష్ణ, 3 అన్నదమ్ములు. చచ్చిపోయినవాడు పెద్దోడు కూడా రాలా.
ఈయనే మొత్తం కార్యక్రమం అంతా చేశాడు. మన స్వప్న మా నాన్న అయినా మా మాంగారైనా మీరే, వాళ్ళు చూసినా చూడపోయినా నా దగ్గరే ఉంచుకుంటానని సుమారు ఇప్పటి వరకు ఆవిడే చూసుకుంటూ వస్తుంది. మొన్న ఇద్దరికి చిన్న గొడవ అయ్యి కొంచెం పక్క పక్కన ఉంటున్నారు. ఇప్పుడు ఇది ఎవరు చూస్తున్నారు? మన చర్చికి ఒక ఆయన వచ్చి చిన్నగా పిల్లోడితో అన్నప్రసన్న కృష్ణకుమారి వాళ్ళ అలా ఆయన ఆ కోడల్ని వాళ్ళిద్దరి జీవితాన్ని చూసి ఆయన అప్పుడప్పుడు చర్చికి రావడం మొదలు పెడుతుంది. ఇలాంటి కోడలు నేను చూడలేదండి, తలవని ఎలా చూద్దాం అంటారు కానీ ఈవిడే నా దగ్గర ఉంచుకుంటుంది, నా దగ్గర బట్టలు ఉతుకుతుంది, చక్కగా వంట చేసి కూడా పెడుతుంది అని ఆవిడ జీవితాన్ని చూసి నేను అప్పుడప్పుడు చర్చికి రావడం మొదలు పెడుతుంది. ప్రస్తుతానికి పిల్లలకు ఒంట్లో బాగోలేదని రావట్లేదు అంటండి. మరి మీటింగ్ పెట్టించిన వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు, ప్రవర్తించిన వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు. ప్రవర్తించిన వాళ్ళే గొప్పవాళ్ళు అండి. కాబట్టి రెకాబీలు ఎలా బెటరో ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవుల కన్నా అన్నిళ్ళు చాలా బాగున్న వాళ్ళు ఊళ్ళో చాలామంది కూడా ఉన్నారండి. కాబట్టి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతే తల్లిదండ్రులు చూసుకోవాలని మీటింగ్ పెట్టవలసిన పని లేదు. నువ్వు చూసుకోవడం అంతా అయిపోయిన తర్వాత పెట్టించు, 10 లక్షలతో పెట్టించు మీటింగ్. ఏమని? నేను తల్లిదండ్రులు చచ్చిపోయే వరకు ఇలా చూసుకున్నాను, మీరు అందరూ చూసుకోండి అని మీటింగ్ పెట్టించు. అది ఉపయోగం. ఏమంటారు? ఇది లేనప్పుడు నువ్వు అది పెట్టించినా ఉపయోగం లేదు, ముందు పెట్టించినా ఉపయోగం అనేది లేదు. నీవు ఇలా వాక్య ప్రకారం మనం జీవిస్తే మన మరణం తర్వాత మన జీవితమే లోకానికి ఒక సువార్తగా ఉంటుందండి. ఎన్ని రోజులు చెప్పుకుంటారంటే రాజుగారికి 7 చేపలు కథ ఎన్ని రోజులు చెప్పుకుంటున్నారు? ఇక అలా వస్తూనే ఉంటుంది. మన జీవితం కూడా అలా వస్తూనే ఉంటుంది. యేసుక్రీస్తు జీవితం వస్తూనే ఉంది, రూతు జీవితం వస్తూనే ఉంది. ఆదాము అవ్వ పేరు చెప్పగానే, ఆదాము పేరు చెప్పగానే మండిపోద్ది క్రైస్తవులకి. తినొద్దంటే తింద పండు మాకు అందరికీ కర్మలు ఇచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అంటే ఆవిడ జీవితం అలా వస్తూనే ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మన జీవితాలను మార్చుకొని మనం చక్కగా బతికితే మన జీవితమే లోకానికి సువార్త. లక్షలతో మీటింగ్ అవసరం లేదు, మన జీవితాన్ని సువార్తగా మనం ప్రకటించాలి. లేదండి నేను పెట్టిస్తానంటావా, ఆ పాఠానికి తగ్గట్టుగా నీ జీవితాన్ని జీవించి చూపించి అప్పుడు పెట్టిస్తే దానివల్ల ఉపయోగం ఉంది. సకల జనుల మర్యాద చొప్పున నడుచుకోకూడదు. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలన్నారు. ఎవరో? సకల జనుల మర్యాద కాదు, దేవుని మర్యాద ప్రకారమే మనం నడుచుకోవాలి. క్రైస్తవం అంటే ఏదో చెప్పేస్తామంటే కుదరదండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక. తండ్రులారా కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచుడి. దాసులారా 6:24 అనుకుంటు చూడు. దీర్ఘాయుష్మంతులగినట్లు తండ్రిని సన్మానించు. 4:3 ఉంటుంది చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. మీరు తర్వాత పరీక్షలో రాయిపోయి బిట్టు కూడా చెప్పేసాను మీకు. మనిషికి దీర్ఘాయుష్ లేదా మంచి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ప్రశ్న. ఇస్తానంటారా ఇవ్వనంటారా? మార్చేస్తానంట. మనిషికి దీర్ఘాయువు కావాలన్నా మంచి ఆరోగ్యం కావాలన్నా ఏం చేయాలి? మంత్రి సత్యనారాయణ రాజు గారి దగ్గరికి వెళ్తే మంచినీళ్ళు తాగని విత్తనాలు తినండి అంటాడు. ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే ఇంకోటి చెప్తారు, ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే ఇంకోటి చెప్తారు. మంచి ఆరోగ్యం కావాలంటే ఈయన ఏం చెప్తున్నాడు? తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇప్పుడు మనకు కనపడే మేరీ గారు కూడా ఉంది. ఒక రోజున నేను ఏదో పని మీద వెళ్తే అమ్మ వంట చేయడానికి రావాలంటే మా మామయ్య గారికి వండి వస్తానంది. ఇక్కడ వంట ముఖ్యమా, ఆయన మామగారు వంట ముఖ్యమా? అదే ముఖ్యం. నేను వంట చేసే వస్తానండి, లేకపోతే మా మామయ్య గారు ఏం తింటారని అడిగింది. తప్పంటారు? అది చాలా సంతోషపడ్డాను ఆ రోజు. అంటే మరి ఇంట్లో వంట ఆవిడ చేసి వస్తే ఏమన్నా తిని ఆకలేసినప్పుడు ఆయన ఈవిడ ఇక్కడికి వచ్చేసినా ఆయన అక్కడ తింటాడు, ఇక్కడికి రమ్మంటేనే రాడు ఆయన. తర్వాత చదవండి. అదే మళ్ళీ ఒకసారి చదవండి. 1
మేలు అంటే మేలు అంటే మంచి మంచి శుభము మేలు. ఆ మేలు కలుగునట్లు మనకి మేలు కలగాలి అంటే తల్లిదండ్రుల్ని అత్తమామల్ని అవకాశం ఉన్నంత వరకు సహాయం చేయమని అర్థం. సన్మానించడం అంటే శాల్వా కప్పడం కాదు. శాల్వా కప్పడం 150 రూపాయల పని, 300 రూపాయల పని. పొద్దున్నే లేచి శాల్వా కప్పేసి సాయంకాలం తీసేసి మరి పొద్దున్నే కప్పేసి సాయంకాలం తీసేయడం కాదు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి వృద్ధాప్యంలో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలనే మనసు మనకుంటే ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతూనే ఉంటుంది. దీర్ఘాయువు అంటే అర్థం ఏంటంటే, దీర్ఘాయువు ఎవరికి ఉంటుంది? మంచి ఆరోగ్యవంతుడికి దీర్ఘాయువు ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా మనకు మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని అత్తమామల్ని అవకాశం ఉన్నంత వరకు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి దీర్ఘాయువు మేలు జరిగిద్దని ఎవరిచ్చారు ఇది వాగ్దానం? అబ్బో దేవుడిచ్చాడంటే సమస్య లేదండి. తర్వాత చూడండి. కాబట్టి మనం ఇక్కడ ఏమి నేర్పిస్తున్నామంటే అసలు ఎప్పుడు కూడా మతాన్ని నేర్పించండి. మీరు బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, తలచీర కట్టుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలంకరణ గురించి అసలు ఏ రోజు ఎప్పుడు కూడా మీ ఇష్టం ఎలా ఉంటారో ఉండండి, మీ మనసుకు నచ్చినట్లు. కానీ మనసు మాత్రం దేవుడికి నచ్చినట్లు ఉండాలి. వేషం అసలు అవసరం లేదు దేవుడికి. నరుని పై వేషం అసలు దేవుడు చూడడు, మన మనసును మాత్రమే చూస్తాడు. కాబట్టి మన మనసుని చక్కగా ఎలా అలంకరించుకోవాలో ఒకరోజు చెప్పారు. మనం ఏ వస్త్రంతో అలంకరించుకోవాలి మనసుని? దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోవాలి. శరీరానికి ఎలా వస్త్రాలు ధరించుకుంటామో దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైతే అలంకరణ గురించి చర్చిలో చెప్పి ఇబ్బందిగా వాళ్ళ అలంకరణ అంతా స్ట్రైట్గా మార్చేసి ఏం చేస్తున్నారంటే అందరూ సైకోల్లో తయారు చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి నేను తీసాను కాబట్టి నువ్వు తీయాలి, నేను తలచీర కట్టినా నువ్వు ఈరోజు తలచీర కట్టుకోవాలని ఆటోమేటిక్గా బలవంతం చేశాను కట్టించేస్తున్నారు. అంటే దీన్ని ఏమంటారంటే సైకో మెంటాలిటీ అంటారు. మనం సైకోల్లా మారకూడదు, క్రీస్తుకి సైనికులుగా మారాలి. అదేనండి, క్రీస్తుకి సైనికులుగా మారాలి కానీ సైకోలుగా మారకూడదు. మన జీవన విధానం మారాలి తప్పితే మన వేషం మారవలసిన పని లేదు. జీవన విధానాన్ని చక్కగా మార్చుకుందాం. మన జీవన విధానమే మనం చచ్చిపోయిన తర్వాత లోకానికి సువార్త. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని బైబిల్లో ఉంది. ఏంటి? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఏంటిది? జీవన విధానం, ఎలా జీవించాలో నేర్పించడం. మోహపు చూపు చూడొద్దు, ఇది కూడా ఏంటి? జీవన విధానం. సహోదరుల్ని ప్రేమించండి, ఇది కూడా జీవన విధానం. శత్రువుల కోసం ప్రార్థించండి, ఇది కూడా జీవన విధానం. బైబిల్ మొత్తం కూడా ఏమి నేర్పిస్తుంది మనకి? ఎలా జీవించాలో నేర్పిస్తుంది. అలా నువ్వు జీవిస్తే నీ జీవితమే చచ్చిపోయిన తర్వాత సువార్త. మనం నేర్పించే పాఠాల్లో ప్రతి దాంట్లో కూడా ఏముంటుందంటే జీవన విధానం మాత్రమే ఉంటుంది. జీవన విధానం కలిగి ఉన్నవాడు జీవలోకానికి వెళ్ళిపోతాడు. జీవన విధానాన్ని మార్చుకున్నవాడు పరలోకానికి వెళ్ళిపోతాడు. వేషాన్ని మార్చుకున్నవాడు నరకానికి వెళ్ళిపోతాడు. వాక్యం చెప్పేవాళ్ళకి ఉండవలసిన అర్హత ఏంటి? వాక్యం చెప్పేవాళ్ళకి ఉండవలసిన అర్హత ఏంటంటే ఒక పాఠాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆ పాఠానికి సంబంధించిన జీవితం వారంలో జీవించలేకపోతే చెప్పమాకు, వేస్ట్. జీవించగలిగితే మళ్ళీ వచ్చే వారం చూడు, అబ్బో నా వల్ల అవ్వట్లేదంట, ఆ పాఠాన్ని ఆపిస్తాను, ఇంకో పాఠం చెప్పుకో. బోర్డు పాఠాలనే చెప్పుకోవడానికి. అందుకనే ఏమన్నారంటే యేసుక్రీస్తు మోయలేని బరువులన్నీ మీ భుజాల మీద పెట్టి కదిలింపరని చెప్పాడు. ఎవరండి? శాస్త్రులు. ఆనాటి కాలంలో బోధకులు ఇలా బోధించారు తప్పితే ప్రవర్తించలేదు. కాబట్టి మనం అలాగా ఉండకుండా ప్రవర్తించేవారిగా ఉండాలి. ఓకే, కూర్చుని మీకు ఉండవలసిన అర్హత ఏంటి? నాకు చెప్పేసా కదా, అంటే మీరందరూ ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మనమే, వినేవాళ్ళు మనమే, చెప్పేవాళ్ళు కదా. వినేవాళ్ళకి ఉండవలసిన అర్హత ఏంటి? వేగిరపడే మనసు ఉండాలి, బ్రతకాలి, సరిదిద్దుకోవాలి. నేను అన్నది అర్హత. బండి తోలడానికి అర్హత ఏంటి? లైసెన్స్. లైసెన్స్కి అర్హత ఏంటి? ఇన్ని సంవత్సరాలని, ఇన్ని నెలలని, వెళ్ళారని బోర్డు అంత ఉంటుంది. కాబట్టి దానికి ఒక లైసెన్స్ ఇస్తారు. మరి ఇక్కడికి రావడానికి అర్హత ఏంటి? బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పి తప్పలేదు, ఎప్పుడైనా రావచ్చు. అమ్మా నేర్చుకోవాలని మనసు ఒక 10% వచ్చింది, ఓకే, మంచి మనసు. నేర్చుకోవాలనే మనసు, జ్ఞానం నేర్చుకోవాలనే మనసు.
ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి అర్హత ఏంటంటే ఇన్ని రోజులు చదువుతున్నారు చెప్పండి. పాపం మానలేని వాళ్ళు ఎవ్వరు కూడా చర్చికి రావద్దండి. నేను మానలేను అంటావు, ఇంటి దగ్గరికి వచ్చి ఎందుకు అనవసరం. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు నీ జీవితం గురించి మాట్లాడుకుంటూ క్రీస్తుని నిందిస్తారు ఇక్కడ, అంతేనా? తప్పులు చేస్తూ చర్చకు వస్తూ, మరి తప్పులు చేస్తూ చర్చకు వస్తూ మన జీవితం ఏమవుతుందంటే దేవునికి అవమానకరంగా ఉంటుంది. వచ్చేవాడు కూడా రాడు. చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారా, అంతే అయిపోయింది. ఇంకా మనం చర్చికి వెళ్తాం ఎందుకు అని అనుకుంటారు. అంటే అర్హత పాపం మానేయాలండి. ఏ పాపమైనా సరే మానలేకపోతే చర్చి మానేసేయండి, ఏదో ఒకటి తెలుసుకోండి. లేదండి వారం వారం వచ్చి రొట్టె దర్శనం క్షమించమని అడుగుతామంటే పందితో పోల్చాడు దేవుడు. క్రైస్తవులు గొర్రెల్లాగా ఉండాలి కానీ పందుల్లాగా ఉండకూడదు. గురుక్కుంటుంది. పందిని తీసుకొచ్చారు, గొర్రెని తీసుకొచ్చారు. గొర్రె సాధ్యమైనంత వేగంతో వెనక్కి వెళ్ళి సాధ్యమైనంత వేగం ఇంత కూడా అంటకుండా దూకేస్తుంది. పంది డింగి 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 మంది దింకి పొర్లి 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 మళ్ళీకి మళ్ళీ పొర్లి. క్రైస్తవులు గొర్రెల్లాగానే ఉండాలి కానీ పందుల్లాగా ఉండకూడదు. ఈ పంది పోలికి బైబిల్ నేను చెప్పేదేమి, పాపాన్ని మానేయాలి, మానేయాలి, మానేసే రావాలి. మానలేకపోతే ఇంటి దగ్గర ఉండు, ఇంటి దగ్గర ఉండి ట్రై చేయి. 2 వారాల్లో ట్రై చేయి, అయిపోద్ది. 3వ వారంలో ట్రై చేయి, అయిపోతామ్మా. 3 వారాలు ప్రార్థనకు రాలేదంటమ్మా, నేను ఒకటి అనుకున్నాను, అది మానలేకపోయాను, ఈ వారానికి మానేసానే చెప్పు. ఆవిడ అనుకుంటుంది, అమ్మో నేను కూడా మానేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అలా నేను ఒకటే చెప్పాను. ఇక వాక్యానికి సంబంధించి చాలా ఉన్నాయి. ఒకటొకటి వచ్చే మనందరికి కూడా మన జీవితం బాగుండాలి. అంతే ఒక మాటలో చెప్పాలంటే, వచ్చేవాళ్ళకి జీవితం బాగుండాలి, చెప్పేవాళ్ళకి కూడా జీవితం బాగుండాలి. అప్పుడు చర్చి సక్సెస్ అయితే మనం సక్సెస్ అవుతాం, మనం కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకోటి వచ్చే వాళ్ళకి ఉండవలసిన మనసు ఏంటంటే, ఖచ్చితంగా నోట్స్ తెచ్చుకునే అవకాశం ఉన్నవాళ్ళు, బైబిల్ తెచ్చుకొని చదవగలిగిన వాళ్ళు, ఏం చెప్పామో రాసుకోండి, లేదంటే యూట్యూబ్లో పెట్టినప్పుడు నోట్స్ రాసుకోండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాం, చదువు రాని వాళ్ళ సంగతి వదిలేసాం చాలు. మనం మర్చిపోతాం, కానీ చదువు తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు తెలుసా మీకు. మనం ఇంటికి వెళ్ళి రాసుకోకపోతే మర్చిపోతాం, కానీ వాళ్ళకి గుర్తుంటుంది. 4 వారాల తరగతి కానీ చెప్పగలరు. చదువుకున్న వాళ్ళు ఏం చేయండి, ఈరోజు డేట్ వేసుకోండి. ఈరోజు డేటు 27, 26, 26/5/2024. ఇవాళ మాకు ఒకళ్ళే మాస్టర్ వచ్చారు, మాస్టర్లు అందరూ సెలవు. ఫస్ట్ పాఠం ఏంటి, రెండో పాఠం ఏంటి, 3 ముక్కలు రాసుకోండి. నేను చెప్పిన పాఠం మొత్తాన్ని 1 ముక్కలో చెప్పండి. ఇప్పుడు లాస్ట్లో చెప్పిన పాఠాన్ని 1 ముక్కలో చెప్పండి. చెప్పేవాడి జీవితం బాగుండాలి, వచ్చి వినేవాడి జీవితం కూడా బాగుండాలి. అయిపోయింది. ఈ ముక్క మీరు 6 సంవత్సరాల తర్వాత చదివారు, రాసుకున్న దాన్ని. పాఠం మొత్తం మైండ్లోకి వచ్చేది తెలుసా మీకు, మొత్తం మైండ్లోకి వచ్చేది. ఆ ముక్క రాసుకోకుండా డేట్ మాత్రమే రాసుకున్నారు. అలాగైనా రాసుకోండి, లేదంటే నోట్స్ పెట్టైనా రాసుకోండి, లేదంటే నేను చెప్పిన పాఠాన్ని ఒక 10 పాయింట్లు అయినా రాసుకోండి. అది మీ ఇష్టం. పరిస్థితులు తగ్గట్టు మనము మారిపోవాలి, మారకపోతే జీవితం సర్వనాశనం. పరిస్థితులు తగ్గట్టుగా మనమే మారిపోవాలి, పరిస్థితులు మాత్రం మారవు. ఎందుకని పరిస్థితులు ఎందుకు మారమంటారు? దేవుడు పెట్టిన పరిస్థితులు అవి, వాళ్ళని పరీక్ష చేయడానికి దేవుడు పెట్టిన పరిస్థితులు కాబట్టి అవి మారవు. నీతి న్యాయాలతో జీవిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ రావాలి. తల్లిదండ్రులను అత్తమామలను మనం వృద్ధాప్యంలో చూస్తూ చర్చికి రావాలి. ఆవిడ అండి అత్తగారిని చూడలేదు, మా అమ్మగారిని చూడలేదండి, వెళ్తుంది బైబిల్ వేసుకుని అంటారు. పోయింది మన భక్తి జీవితం మొత్తం. ఏమైందంటే ఒక్క ముక్కలో పోయింది అంతే. ఇప్పటి నుంచి అయిపోయి వదిలేద్దాం. ఇక్కడి నుంచి అయినా మన జీవితాన్ని చక్కగా ఉంచుకుంటూ మనం చర్చకు వస్తూ ఉంటే విన్నా మీకు ఉపయోగం, చెప్పే నాకు ఉపయోగం, మనందరం కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సర్వేశ్వర గారు చివరిలో రొట్టెదరక్షరసం అయిన తర్వాత ఒక 5 నిమిషాల మాటలు చెప్పి మన పాఠం గురించి ముగించేస్తారు. ముగించేసుకుని రొట్టెదరక్షరసం తీసుకుందాం, ప్రార్థన చేసుకుని ముగిద్దామండి. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలతో ఈరోజు చాలా అమూల్యమైన విషయాలు వాళ్ళ మనసులోకి ఎక్కించిన తండ్రి. విన్న మాటలు వాళ్ళు జీర్ణం చేసుకుని, వాటిని వంట పట్టించుకుని, వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకొని నువ్వున్న రాజ్యం చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.